హలో గాయ్స్, వెల్కమ్ టు తేజు వ్లాగ్స్. ఈరోజు మనం ఎగ్ ఇంకా ఆనియన్ కర్రీ చేయబోతున్నాం. కాబట్టి మనం ముందుగా తీసుకోవాల్సిన పదార్థం ఆనియన్స్, ఎగ్స్, పోపు దినుసులు, ఇంకా పసుపు, చెక్క, ఆయిల్, కారం, ధనియాల పొడి, అల్లం. ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోద్దాం అందులో తగినంత. ఆయిల్ పోసినాక కొంచెం సేపు ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో పోపు దినుసులు వేద్దాం. పోపు దినుసులు వేసాక వీలైతే కొత్తిమీర, కరివేపాకు ఏమైనా మీ దగ్గర ఉన్నది వేసుకోండి. కొత్తిమీర అయితే బాగుంటుంది అనేసి మేము కొత్తిమీర వేసాం. కొంచెం సేపు అది హీట్ అవ్వనిద్దాం. అది హీట్ అయ్యే వరకు వేసి ఆనియన్స్ వేయాలి. నెక్స్ట్ ఇప్పుడే మనం పసుపు అవన్నీ వేసుకోవద్దు, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఒకసారి మనం కలుపుదాం. కొంచెం కలిసేటట్టు కలిపిన తర్వాతకి మనం దాంట్లోకి కొంచెం పసుపు తీసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి. అల్లం వేసుకున్న తర్వాతకి అన్నీ కలిసేలాగా ఒకసారి కలపండి. మొత్తం ఆనియన్స్కి పసుపు ఇంకా అల్లం పట్టేలాగా కలపాలి. మొత్తం కలిపాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం మంచిగా అవన్నీ కలిసేలాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం సేపు ఆనియన్స్ మొత్తం మెత్తగా ఉడకాలి. కాబట్టి దానిపైన ఒక మూత పెట్టి కొంచెం సేపు ఆగండి. తర్వాత ఆనియన్స్ బాగా ఉడికాక కొంచెం ఇంక ఎగ్స్ వేసుకోండి. ఇంక అందులో ఆనియన్స్ అప్పుడే స్మాష్ చేయక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ తేజు వ్లాగ్స్. డూ సపోర్ట్ మీ. లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. కొంచెం సైడ్స్కి ఇట్లా బౌల్కి అతుకోకుండా కొంచెం ఇట్లానండి. తర్వాత కొంచెం తగినంత కారం, మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి, మేము స్పైసీ ఇష్టం కాబట్టి వేసాం కారం. తర్వాత ధనియాల పొడి వేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాతకి ఇక ఒకసారి మంచిగా కలపండి కర్రీ మొత్తం. కలిపాక దానిపైన కొత్తిమీర వేసుకోండి. మన ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ. చిన్నపిల్లలైనా ఎవరైనా బాగుంటుంది. ఆనియన్ ఎగ్ కర్రీ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు. ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఇంట్లో సబ్స్క్రైబ్ టు తేజు వ్లాగ్స్.